మిషన్ ఉంటది కదా, కోత మిషన్ లాగా, ఓట్లు వేసే యంత్రాల లాగా పల్లకిలు మోసే బోయిలు, జిందాబాదులు కొట్టే రాజకీయ కార్యకర్తలు, రాజకీయ బానిసలు నీ నీ అడుగులకు మడుగులు ఒత్తుకుంటా నిన్ను జై జై అనుకుంటా తిరిగి నీ జెండాలు మోసి జిందాబాదులు కొట్టే నీకే జనం పనికొస్తారు. ఏసీ రూములు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ మీకు పనికొస్తాయి. ఎంతవరకు న్యాయం ఇది? ఎవరు చెప్పాలి దీనికి న్యాయం చెప్పేటటువంటి నాదుడు ఉట్టలేదా ఈ భూమి మీద? కోట్లు లక్షలుంటే మాత్రం వానికే ఎమ్మెల్యే టికెట్లు, కోట్లు లక్షలుంటే వానికే జెడ్పీటీసీ టికెట్లు. ఏ పార్టీ చూడు లత్కోరు పార్టీ అయిపోయింది, లంగా పార్టీలు అయిపోయినాయి, దొంగ పార్టీలు అయిపోయినాయి. ఈ దొంగలను నమ్మినంత కాలం అడుగు బలహీన వర్గాలకు మాత్రం ఈ కష్టాలు తప్పవు. ఎంతకాలం ఈ గోస? ఏమో దొరల పిల్లలు చదువుకోవాలి, దొరల పిల్లలే అమెరికాలు, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ మొత్తం వాళ్ళదేనా? ఎక్కడ చూడు వ్యాపారాలు వాళ్ళవేనా? ఏ స్విచ్ బ్యాంక్ లో చూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళవేనా? ఏడన్నా రూపాయలు కనబడుతున్నాయా మార్కెట్ లో? తీసుకుపోయి స్విచ్ బ్యాంకులో దాచి పెడితే ఎక్కడ కనబడతాయి? ఏ న్యాయస్థానం ఎంత కళ్ళు మూసుకుందా? ఒకరినొకరిని పిలిచి ఇంటర్వ్యూ చేసి పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు గల్లా బట్టి కోర్టుకు పిలుస్తలేదు ఎందుకో? ఈ పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మొత్తం ఏం పని చేస్తుర్రు? ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి లెక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లకెళ్ళి వచ్చిందిరా? నీకు జీతం మాత్రమే ఉండాలి కదా. గార్ది కొడుకాని గల్లా బట్టి చెంపకెట్ ఎందుకు కొడతలేడు? సేవ చేయడానికి వచ్చినావా, మందిని నాశనం చేయడానికి వచ్చినావా? లంగముండ కొడుకాని ఎందుకు అడుగుతలేడు? అంటే జనం సొమ్ము దోసుకుని ఇంకా వ్యాపారం చేయకుండా ఎమ్మెల్యే పదవిలోకి వస్తున్నారని అర్థం. జనం సొమ్ము దోసుకొని జనాన్ని ముంచి జనాన్ని మొత్తం రక్తం పీల్చుకొని కట్టలు కట్టుకుని ఎంపీ పదవిలోకి వస్తున్నారని అర్థం. జనాలు పిప్పి చేసి వాడిని మొత్తం నీరు గారేటంత మొత్తం జనాలను మొత్తం సొమ్ము ఇన్క్యాచ్ చేసుకోవడానికే సీఎంలు అవుతున్నారని అర్థం. అందుకే ఈ లోకం మొత్తం మారవలసిన అవసరం లేదు. ఈ 130 కోట్ల మంది మారవలసిన అవసరం లేదు భారతదేశంలో. భారతదేశం బాగుపడాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మారితే చాలు. వాళ్ళు సక్రమంగా ఉంటే, సిగ్గుతోన బతుకుతే, నిజాయితీగా బతుకుతే ఈ భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉంటది. కన్నీళ్లు లేనటువంటి రాజ్యాంగం మనం చూడొచ్చు. భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. జనం వెంబడి జనం బాగుండాలి. జనం సిగ్గు తెచ్చుకోవాలనేది కూడా మనము అనే మాటకు ఉన్నప్పటికీ ఈ జనం సిగ్గు తెచ్చుకొని నమ్మో ఎవరికో ఓటేస్తే ఈ లంగముండ కొడుకులో సిగ్గు ఉండాలి. జనం సొమ్ము తినేటప్పుడు అన్నం కనబడదు, రక్తం కనబడాలి వాళ్ళ బాడకోలకు. లంగా ముండ కొడుకులు ఒక్క ఎమ్మెల్యే కనుకన్నా తక్కువ ఉంది చెప్పు, 1000 కోట్లు ఉన్నాయి. ఏం చూస్తుంది చెప్పు ఈ సమాజం? ఏం చూసింది సభ్య సమాజం? ఓటేసినాడు, కటిక పేదరికంలో ఉన్నాడు. ఓటేసినప్పుడు 2 చేతులు దగ్గరకు వస్తాయి వానివి, ఎవరివి ఓటు వేయించుకున్నటోనివి. ఓటు వేయించుకున్న తర్వాత 1000 కోట్లకి వెళ్ళిపోతాడు, వీడు బూట్ల కాడు ఉంటాడు. అప్పుడు ఈయన 2 చేతులు జోడించి 1 బూట్ల కాడ మొక్కుతుంటాడు. ఇది దుర్మార్గం. అంటే ఈ దుర్మార్గానికి ఏ ఒక మంచి ఒక రేంజ్ లో ఉన్నటువంటిది, ఒక పేరు ఉన్నటువంటిది, రోజు టీవీ పెట్టుకొని చూసేటటువంటి టీవీలు యావి చూపిస్తున్నాయి. వాంతొత్తులేనా ఇవి? వాడిని యాడ్ ఇస్తాడా వాడు గవర్నమెంట్ వాడు యాడ్ ఇస్తాడు. ఆ గవర్నమెంట్ సొమ్ము ప్రజలది. ఆ ప్రజలదన్న సంగతి సిగ్గు లేకుండా చూస్తాడు వీడు. ఆ యాడ్ ఇచ్చేస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి వాంది ఏం పోయింది? సంవత్సరానికి వచ్చేసి 100 కోట్ల రూపాయలకు తప్పలేదు ఒక్కొక్క ఛానల్ కు. వాళ్ళ ఛానల్ వాళ్ళు అట్లా బతుకుతున్నారు, పేపర్ వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు, టీవోడు అట్లా బతుకుతున్నాడు. రకరకాల బతుకులు అవుతున్నాయి. కానీ పేదోడు మాత్రము ఊర్లలో కలుపు తీసుకొని బతకాలి, ఆ ఊర్లో కళ్ళు దాగి బతకాలి. రోగం వస్తుందంటే గాంధీ హాస్పిటల్ కు, ఉస్మానియా హాస్పిటల్ కు బెడ్ లేకుండా వాడు రోడ్డు మీద నిలబడాలి. బెడ్ దొరకకపోతే కూడా ఫోన్లు కొడతారు నాయకులకు, మా సొంటలకు ఫోన్లు కొడితే, అయ్యా నాయన మేము సోరా నాయన ఒక బెడ్ ఇండ్రా వానికి సెలీన్ ఎక్కియాలంట, వానికి కిడ్నీలు ఖరాబ్ అయినాయంట. అది మనిషి జీవితంలో పుట్టిన తర్వాత, ఓటేసిన తర్వాత, దుర్మార్గమైన పార్టీలకు ఓటేసిన తర్వాత వాడు బతకడానికి కూడా ఆస్కారం లేదు. అంటే మనిషి పుట్టిన తర్వాత కూడా వాడు ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా అర్హత లేదనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాడు ఓటు ఎవరి కోసం వేసిండు? ఏమన్నా అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఓటేసిండా? ఇక్కడ ఉన్నోనికే ఓటేసిండు కదా. ఇక్కడ ఉన్నోని మీద మనిషికి ప్రేమ లేకపోవడం ఏందా? నాకు అర్థం కాదు. ఒక జీవరాశి మీద ఇంకో జీవకి ప్రేమ ఉంది.
మనుషుల మీద మనుషులకు ప్రేమ లేనటువంటి పరిస్థితిని కొనసాగుతుంది. ఏ రిజర్వేషన్ వచ్చినా ఏదొచ్చినా ఇతరుల బీసీల కొంపలు ముంచడానికి ఈ పెద్ద దొరలు ఆలోచన చేస్తున్నారన్న. మొత్తం మీద నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో బీసీలను అభివృద్ధి చేయడానికి ఎవరు కూడా మనస్సు పూర్తిగా నోచుకోవడం లేదు. బీసీల కోసం త్యాగం చేయాలని ఎవరికి లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకే లేదా, వాళ్ళకు లేదా, బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు లేదా? బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది స్థానిక సంస్థల్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ చేసేదంటే వానంత చిన్న ఆలోచన ఇంకోరికి లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే బీజేపీకి ఏం సంబంధం చెప్పు? బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీకి అధికారం ఉండి మాట్లాడితే ఇది. తెలంగాణలో బీజేపీ సపోర్ట్ కావాలనుకుంటే అలా సుష్మా స్వరాజు పోయి సంతకం పెట్టేసింది డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం కావాలని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బీజేపీలో లోటు ఏమన్నా ఉంటే మనము వ్యక్తపరిచినా బాగుంటది. ఎమ్మెల్యే రిజర్వేషన్లు అయిన అడుగండి, మరి ఎమ్మెల్యే రిజర్వేషన్లు అయితేనంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్లలో అయితే కేంద్రం చూసుకుంటది. మరి దాంట్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉందా? ఎప్పుడన్నా చూసినారా మీరు కళ్ళతోటి జీవితంలో పుట్టినప్పటి నుంచి? ముఖ్యమంత్రి పదవిలో రిజర్వేషన్ ఉండదు. ఎవడన్నా కింది స్థాయిలో ఎమ్మెల్యే ఉండని, ఎవడన్నా ఎంపీ ఉండని, పెద్ద స్థాయిలో మాత్రం ఖచ్చితంగా పెద్ద దూరనే ఉండాలి సీఎం. వాడు పెట్టినే వీడు తినాలి, వాడు మాట్లాడిందే వీడు పోయి మీడియాల ముందర మాట్లాడాలి. జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రికైనా, ఒక ఎమ్మెల్యేకైనా, ఒక ఎంపీకైనా 2 కాళ్ళు, ఓ తలకాయ, 2 చేతులు అవే ఉంటాయి. పుట్టంగాడు వాడు ఎవడు ఓటేస్తే నీకెవడు వచ్చేసి మటన్ ముద్దనో చికెన్ ముద్దనో నీ నోట్లో ఎవడు ఒలిచిపెట్టడు. నీ ఆరోగ్యం, నీ మంచితనం ఎవడు చూసుకోడు. సమాజం పట్ల ఎవడు నిజాయితీగా ఉన్నాడు, సమాజం పట్ల ఎవడు నీతిగా ఉన్నాడు, సమాజం పట్ల వాడిని మొత్తం తిరిగేసి చూసుకొని, కాకపోతే 10 మందిని తెలుసుకొని, బ్రోకర్ గాలు అన్నమాట వినొద్దు. బ్రోకర్ గాలు ఏం చేస్తారంటే 1 లక్షనో 2 లక్షలో తీసుకుంటారు. తీసుకొని వాడు ఏం చేస్తాడంటే వీడు మంచోడు అని చెప్పి తిరిగి డబ్బు కొట్టుకుంటూ తిరుగుతారు ఒక 50 మంది 20 మంది. అది కాదు, వాడి వ్యక్తిత్వం చూడాలి. వ్యక్తిత్వం చూసి ఓటేసేటటువంటి తత్వం ఎప్పుడైతే వస్తుందో ఈ సమాజం బాగుపడుతుంది. నర్సన్న సరేనే. శనార్థి రామకోటన్న, మీరు ఇంతసేపు మరి మా నేను ప్రేక్షకుల కోసం మీ ఆంబాయం వెళ్ళబోసుకున్నందుకు మళ్ళొకసారి శనార్థి చెప్తున్నా. ఉంటా. నమస్తే. ఇక ఇది కథ. ఇక సరే, రామకోటి బీసీ సంఘం